కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే అండి. అంబటి రాంబాబు గారు గడిచిన 10-15 రోజులుగా వైసీపీలో ఆయన గ్రాఫ్ ఇలా పెరుగుతోంది. ఆయన టేకప్ చేసిన ఇష్యూస్ కావచ్చు, లేకపోతే పరిస్థితులు ఆయనకు అనుకూలంగా కలిసి రావటము కావచ్చు. మొత్తానికి మొన్న ఆయన ఇంటి దగ్గర పోలీసుల హడావిడి, తర్వాత వాళ్ళతోటి వాగ్వివాదం, దరిమిలా నిన్న ఆయన మీద కేసు అండ్ సబ్సిక్వెంట్గా నిన్న ఆయన మాట్లాడటం. వైసీపీలో ఇంతవరకు ఆల్టర్నేటివ్ లీడర్షిప్ లేదు. ఒక్క జగన్మోహన్ రెడ్డి గారే మొత్తం సమస్తము. ఆయన తర్వాత సకల శాఖ మంత్రి, అంటే గవర్నమెంట్ ఉన్నంతవరకు సకల శాఖ మంత్రి సజ్జల రామకృష్ణారెడ్డి గారు అనుకుంటున్న తరుణంలో ఒక ప్యారలల్ లీడర్షిప్ ఎదగటానికి జగన్మోహన్ రెడ్డి గారు స్కోప్ ఇచ్చారనుకోవచ్చా? అంటే ముందుగా 99 టీవీ ప్రేక్షకులు నమస్కారం అండి. మీకు కూడా నమస్తే సార్. నమస్కారం. ఇప్పుడు ఒక పర్సనాలిటీ అనేది ఎలా ఉంటుందంటే పొలిటికల్ ఏరాలో దే బీన్ ఇన్ దిస్ ఫర్ ఇయర్స్ టుగెదర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్ ఒక సిచ్యువేషన్ డిమాండ్ చేసినప్పుడు హౌ ఈ రైజెస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఒక పొలిటికల్ లీడర్కి, ముఖ్యంగా నియోజకవర్గంలో ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్యేలకి వీళ్ళకి. ఇప్పుడు ఎప్పుడైనా సరే ఆయనే భయం పడిపోయి అయ్యో పోలీసులు కాబట్టి అని వెనక్కి తగ్గితే క్యాడర్కి ఏ విధమైన మనోధైర్యం ఇవ్వగలుగుతాడు. అంచేది ఏంటంటే టగఫోర్గా నువ్వా నేనా. ఇప్పుడు ఆ మాటకు వస్తే గతంలో లోకేష్ గారు చూడండి, వాళ్ళ నాన్నగారిని అరెస్ట్ చేసినప్పుడు ఒక కొడుగ్గానే వెళ్ళడానికి ఏముందన్నది ద వే ఈజ్ షోన్ ఈజ్ అగ్రెషన్. సో అట్లా ఒక మూమెంట్ ఫ్లేరప్ అవుతున్నప్పుడు ఆ మూమెంటరీగా వచ్చే స్పాంటేనియస్ రియాక్షన్స్తో వాళ్ళ నాయకత్వ లక్షణాలని ప్రజలు అర్థం చేసుకునేలాగా తయారవుతారు. మీరు అన్నట్టు జగన్మోహన్ రెడ్డి గారు ఆల్రెడీ 175 నియోజకవర్గాల్లో 151 గెలిపించుకున్నప్పుడే ఐడెంటిటీ క్రియేట్ చేసి ఇచ్చారు. హౌ దే నీడ్ టు ప్రొజెక్ట్ దెమ్సెల్ఫ్ అన్నది చాలా ఇంపార్టెంట్. వ్యక్తిగతంగా వాళ్ళు చూసుకోవాలి, గ్రాఫ్ పెంచుకోవడం. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఇప్పుడు పేరు నాయన్ గారు ఉన్నారు, ఆయన అయితే స్పాంటేనియస్గా ఇష్యూ బేసెస్లో ప్రతిదానికి ప్రెస్ మీట్ పెట్టి హౌ ఇస్ ఎక్స్ప్రెసింగ్ ఇస్ దిస్ థింగ్. ఎవరు రాసేవారు కదా స్క్రిప్ట్లు, ఒక స్థాయి కలిగిన వాళ్ళకి. ఇప్పుడు అంబటి రాంబాబు గారు ఈజ్ ఆల్సో నరేటర్. హి హాస్ హ్యావింగ్ హ్యూజ్ ఒరేటరీ స్కిల్స్ అండ్ స్పాంటేనియస్ రియాక్షన్స్ ఉంటాయి, అందులో సర్కాసిజం ఉంటుంది. సో వీటన్నిటితోనూ రంగరించి మాట్లాడడం అన్నది ఎంతసేపు. పైపచ్చి ఏంటంటే ఆయన ఏం చిన్నోడు కాదు కదా సార్, దగ్గర 70 ఏళ్ళ మనిషి ఉంటాడు ఆయన. ఎంత కాదన్నా ఒక పోలీస్ వ్యవస్థతో నువ్వు నేను అన్న ఆర్గ్యుమెంట్ని ఈజ్ జస్టిఫైడ్ దట్. అండ్ మోర్ ఇక్కడ ఏంటంటే మనం చూడవలసింది, ఇతను ఎప్పుడైతే ఆ విధమైన ఇది ఉన్నప్పుడు వెనక క్యాడర్కి చాలా ధైర్యం వస్తుంది. ఇప్పుడు సే ఫర్ ఇన్స్టెంట్ ఒక మాబ్లో ఉన్నప్పుడు ఒక 10 మందిని కొట్టగలరు, లేదా మా అయితే ఒక 50 మందిని అరెస్ట్ చేయగలరు. వేలాది మంది తరలి వచ్చినప్పుడు పోలీసులు కూడా కొంచెం సంయమనం పాటిస్తారు కదా. ఖచ్చితంగా సో అలాంటప్పుడు ఏమవుతుందంటే ట్రైనింగ్లోనే, ఆ ట్రైనింగ్ మాడ్యూల్లోనే అది ఉంటుంది. ఎలా బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళాలి, ఎలా కన్విన్స్ చేసుకుని జనాల్ని పాసిఫై చేయాలి, ఇదంతా పోలీస్కి ముందరే ఉంటుంది ఆ ట్రైనింగ్. అఫ్కోర్స్ వాళ్ళు అసలు చాలా సంయమనాన్ని పాటిస్తారు సార్. ఎక్కడో 1 or 2 ర్యాండమ్గా రేరెస్ట్ ఆఫ్ ద రేర్ కేసెస్లో తప్పించి కొన్ని ఇన్స్టెంట్ రియాక్షన్ బ్యాలెన్స్ అంతే. దే వోంట్ లూజ్ ద బ్యాలెన్స్ ఫస్ట్. సో ఆ విధంగా సంయమనాన్ని పాటిస్తూ చేస్తున్న దగ్గర ఒక్కొక్కసారి అసలు మొన్న జరిగిన గొడవ అప్పుడు పోలీసులకి ఆయనకి మధ్య జరిగిన వాగ్వివాదం ఏంటో ఒకసారి చూద్దామండి. ఆయన అనేది ఏంటంటే, నేను మా ఇంటి ముందర నుంచి నేను బయలుదేరుతున్నాను, అప్పుడు ఇంకా ఎవరు జమ కూడా కాలేదు, మాకు 5గురికి పర్మిషన్ అంటే 5గురు పర్మిషన్ అనే దానికి నేను ఒప్పుకుంటున్నాను. అది కూడా చూద్దాం సార్ ఒకసారి ఆయన మాట్లాడండి బయట కూడా. అంతకుముందు కూడా నేను మినిస్టర్ ఉన్నప్పుడు కూడా పోలీసులు ఉండేవారు, అది వేరే అంశం. పోలీసులను పెట్టి ఏదో చిందరవందర చేసేయాలని కాపలా ఎక్కడా లేదు. నూరి ఫాతిమా ఉంది కదా, అక్కడ లేరు. పోలీసులను పెట్టి కాస్త వచ్చేటటువంటి క్యాడర్ను భయపెట్టాలనే ప్రయత్నం చేశారు. నేను వెళ్తుంటే మధ్యలో ఆపేశారు, వెళ్ళడానికి వీల్లేదని. అక్కడ ఈ పట్టాపురం సిఐ మీద కొంత నాకు ఆయనకి మధ్యన ఘర్షణ అనివార్యంగా జరిగింది. నేనేదో రెచ్చిపోయి దౌర్జన్యం చేయబోయానని, పోలీసులు లెక్క చేయలేదని ఇలాంటి మాటలు మాట్లాడుతూ రాశారు. ఈనాడైతే దాని దుంపదగ, దాని స్టాండర్డ్స్ ఇటువరకు బాగుండేవి. ఎంత దౌర్భాగ్యమైనటువంటి స్టాండర్డ్స్కి వెళ్ళిపోయినాయంటే నిన్న ఫ్లాష్ న్యూస్ వేశారు ఈనాడులో. ఏంటో తెలుసు, అది వెన్నుపోటు దినం పేరుతో గుంటూరు కలెక్టరేట్ వద్ద కార్యక్రమం. సరే, అది వేరే కార్యక్రమం జరిగింది, అది వేరే అంశం. ఎంత వక్రీకరించి తోసుకెళ్తాం, ఆపుకోండి అంటూ అంబటి రాంబాబు దౌర్జన్యం. ఇది జరిగింది ఎక్కడ? నా మీద ఎఫ్ఐఆర్ కూడా కట్టారు, అది వేరే విషయం. అది జరిగింది ఎక్కడ? నువ్వు రాసేది ఎక్కడ? పాప రామోజీరావు చచ్చిపోయాడు, దాంతోపాటు మీ విలువలు కాస్త కోస్త ఉన్నాయి కూడా చచ్చిపోయినాయి. ఇంత నాకు అర్థం కాలే. ఈనాడంటే ఇప్పుడో మా చిన్నప్పటి నుంచి ఉన్న
ఇది కదా ఇంత తప్పుడు రాతలు రాస్తారేంటి అంటున్నా. కక్ష ఆ సీఏని సపోర్ట్ చేయడం కోసం సీఏ అంట కలెక్టరేట్ దగ్గర మా ప్రతినిధులు ఎవరు రావడానికి వెళ్ళడానికి అసలు ఎరండల్ బ్రాడీపేట సీఏకి అక్కడే సంబంధం. అక్కడ వేరే సీఏ ఉన్నాడు, వేరే డిఎస్పీ ఉన్నారు. వెళ్ళి అడిగాం, 5గురు పంపిస్తా ఉన్నారు, 5గురు వెళ్ళాం. దానికి వక్రీకరించి రాసేటటువంటి ఎమ్మటే సపోర్ట్ అనమాట. సిఐ గారికి ఎమ్మటే సపోర్టు. సో అదండి ఆ సిఐ ఇప్పుడు గొడవ ఎక్కడ జరిగింది? ఆయన ఇంటి దగ్గర. ఆయన అనేది ఏంటంటే ఒక పత్రికలో కలెక్టరేట్ దగ్గర తోసుకుంటే వెళ్తాం, ఏం పిక్కుంటారో పిక్కుండా అనే పద్ధతిలో నా మీద రాశారని గొడవ జరిగింది ఇంటి దగ్గర. అండ్ కలెక్టరేట్ ఉన్న ఏరియాకి వచ్చిన ఇన్స్పెక్టర్కి సంబంధం లేదండి. అది అనకూడదులేండి, ఎందుకంటే పోలీస్ ది డిస్క్రిప్షన్ అది పోలీస్ సూపరింటెండెంట్, ఆయన పంపిస్తారు, ఎవరో ఒకరిని పంపిస్తారు. ఎవరు వచ్చారనేది కాదు మ్యాటరు, ఏం జరిగింది అనేది. ఆయన ట్వీట్ కూడా చూసాం కదా, కాపుల మీద కేసులు తిరగతోడాలనుకునేవారు నా మీద కేసులు పెట్టకుండా. మనం జాగ్రత్తగా డాట్స్ కనెక్ట్ చేస్తే 2 రోజుల నుంచి మనం మాడదు వస్తున్నాం. ఆ జియో వచ్చింది. జియో వచ్చిన ఉద్దేశం ఇప్పుడు ఈయన మీద పేరు నాని మీద ఏంటంటే ఒక 10-15 మంది ఉన్నారు వైఎస్ఆర్సీపీలో, కొంచెం వాయిస్ గట్టిగా వినిపించే లీడర్సు. ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే తట్టుకొని నిలబడి పార్టీ కోసం కష్టపడుతున్న వాళ్ళు. వాళ్ళందరినీ బుక్ చేయడం కోసం ఆ జియో 682 తర్వాత నిన్న మళ్ళీ విడ్రాయల్ కూడా అయిపోయింది. బస్ ఇదంతా ఒకసారి డాట్స్ కనెక్ట్ చేస్తే మీకు అనుమానం రావట్లా, ఏదో ఒక రకంగా దాంట్లో ఇరికించేసి ఈ కాపు ఉద్యమానికి సంబంధించి తుని రైలు దగ్ధం కేసులో ఎక్కడో చోట ఇన్వాల్వ్ చేసేద్దాం. ఇక్కడ మోర్ ఏంటంటే మీరు గమనించగలిగితే ఈ పర్టికులర్ సినారియోలో ఈ పేపర్ రాతలు వాళ్ళు ఏంటంటే ప్రజల్లోకి ఇప్పుడు గుంటూరులో జరిగిన విషయం మా అయితే సత్యనపల్లి పరిశ్రమ ప్రాంతాల్లో వాళ్ళకి తెలుస్తుంది. కానీ రాష్ట్రం అంతా తెలిసి మాధ్యమమే కదా సార్. వాళ్ళు ఎంత బిల్డప్ ఇస్తున్నారు అది కలెక్టర్ ఆఫీస్లో. బేసిక్ అవగాహన మీకు నాకు ఉన్న దాంట్లో ఏం చెప్తాం మనం, అరే కలెక్టర్ గారికి వినతి పత్రం ఇచ్చినప్పుడు 2 పదండాలుగా వెళ్తారా? మ్యాక్సిమం 2 నుంచి 5 లోపున వెళ్తారు, అంతే కదా? మ్యాక్సిమం 5. సో దీన్ని ఎలా పోర్ట్రేట్ చేయగలుగుతారు అంటే చూడండి, ఒక గేట్ వరకు వస్తారు జనాలు, సహజం అది. ఎందుకు రారు? వస్తారు, అక్కడ వరకు ర్యాలీగా వస్తారు. ఇప్పుడు ఎవరైనా అందరూ ఎందుకు వెళ్ళిపోతారు? మనం పోలీస్ స్టేషన్ నుంచి కూడా 2 లాగిన బయటికి చూడలేదు మనం. సో ఇవన్నీ మనకి ఏంటంటే సార్ ప్రజల్ని ఎలా మిస్లీడ్ చేస్తున్నారో మాధ్యమాలు తులుగా తెలుసుకోమని ఫస్ట్. రెండోది, ఆయన ఇంటి దగ్గర మంది మార్బలం లేనప్పుడు 5గురిని పట్టుకుని వచ్చే దగ్గర కూడా మాట్లాడే దగ్గర కలెక్టర్ ఆఫీస్తో ఇంటర్లింక్ చేయడం ఎంతవరకు సమంజసం? మీరు అన్నట్టు కాపు ఉద్యమ నాయకులు అంటే ఆ రోజు వేదిక మీద ఉన్న వాళ్ళు వీళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు వీళ్ళందరినీ ఏదో విధంగా డాట్స్ కనెక్ట్ చేయడానికి నేను మీరు ఇంకోటి గమనించండి సార్, మనం ఇద్దరం 2 రోజులు 3 రోజులు బట్టి గొంతుకు ఇచ్చుకుంటాం పొద్దున్న. ఆ జీవో ఏదైతే రాటిఫై అయిందో ఆ జీవో రాటిఫై అయింది దాన్ని చర్చ ఎందుకు పెట్టట్లేదు సార్? అంటే అడుస్తూ తొక్కనేలా కాలు కడగనేలా అన్న దగ్గర కాలు కడిగేసుకున్నాం కాబట్టి అంతా అయిపోయిందంటే, అంటే తగిలించి తమాషా చూద్దామని చూస్తున్నారు. ఆ తమాషా ఎంతవరకు జస్టిఫై అవుతుంది? అంటే మీరు జాగ్రత్తగా గమనిస్తే దేర్ ఆర్ బీన్ డిమాండ్స్. గోదావరి పుష్కరాల్లో 23 మంది చనిపోయిన దాని మీద సోమయాజుల కమిషన్ వేశారు. అవును, ఆ కమిషన్ రిపోర్ట్ బయట పెట్టమంటున్నారు వాళ్ళు. అది తెలుగుదేశం గవర్నమెంట్ చేయలేదు అప్పట్లో, అప్పట్లో ఎన్డీఏ గవర్నమెంట్. తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి గవర్నమెంట్కి అంతటి సీరియస్ విషయాల మీద అవగాహన ఉండదు. మళ్ళీ వీళ్ళు వచ్చారు, దాని మీద వీళ్ళు మాట్లాడలేదు. ఇంకా చాలా అడుగుతున్నారు, చాలా కేసులు తీయండి అని. బెల్లంకొండ సురేష్ కేసు తీయమంటున్నారు. ఒకటేంటి, ఒక 10-15 కేసులు ఎక్కడ దాకా వెళ్ళారంటే వంగవీటి రంగా గారి హత్య కేసుతో సహా మొత్తం తిరగదోడమంటున్నారు. వంగవీటి రంగా గారి హత్య కేసు తిరగదోడితే చాలా సగం సాధ్యమేనా? అది 30 ఏళ్ళ క్రితం మాట. అది ఇప్పుడు హరిరామ్ జోగి గారు ఉన్నారు, ఆయన పట్టుకుని డైరెక్ట్గా మాట్లాడిస్తే అసలు విషయాలు బయటకు వస్తాయి. ఇంకా మాటకు వస్తాయి చెప్పాలి అంటే వాయిస్ మాడ్యులేషన్ హౌ యూ యూస్ టు గివ్ బిఫోర్ బికమింగ్ ది హోమ్ మినిస్టర్ అన్నది అది అథెంటికేటెడ్ స్టేట్మెంట్స్ అవి. అవునా, ఆయన హోమ్ మినిస్టర్గా కూడా చేశారు కదా, తర్వాత హోమ్ మినిస్టర్ చేశారు ఆయన. సో ఇవన్నీ మీరు పరిణామాలు ఒకదాని తర్వాత సంతరించుకున్న వాటిల్లోనూ మనం సార్ ఒకటి మనం ఒకరికి ఇది చేస్తే యుద్ధానికి నువ్వు పిలుపునిచ్చినప్పుడు అవతలడేమి గాంధీ మహాత్మంలో అన్ని కొట్టి వెళ్ళిపోండి. ఎందుకు తోక ముడిచినట్టు ప్రభుత్వం? ఇప్పుడు ప్రభుత్వం వాదన ఏంటి? అసలు వాస్తవాలు బయటకు రావాలి, అనవసరంగా కొంతమంది కాపు నాయకులను అందులో ఇరికించారు, అసలు నిందితులు ఎవరు రావాలి. అదేదో నేరుగా జగన్మోహన్ రెడ్డి అని పెట్టేయచ్చు కదా. ఎందుకు సార్? మొదటిది ముద్రగడ పద్మనాభం గారే, రెండోది దొరబాబే. గవర్నమెంట్ ఎవరు తప్పుడు? తెలుగుదేశం ఎన్డీఏ కూటమిదే కదా. అండ్ మూడోది రైల్వే కోర్టు, మెట్రోపాలిటన్ రైల్వే కోర్టు 7వ మెట్రోపాలిటన్ ఉంది, ఆ విధమైన జడ్జిమెంట్ ఇవ్వడం మీరు ఎప్పుడైనా చూసారు? నేను చాలా ఆశ్చర్యం. ఇప్పటికీ నేను 10 సార్లు గెలుపుని ఏళ్ల తరబడి కాదు, దశాబ్దాల తరబడి కేసులు ఉంటాయి. ఇప్పుడు వీళ్ళందరూ పోనీ అనుకుంటే మన సిపిఐ నారాయణ గారి కన్నా పెద్ద ఇది కాదు కదా. బీహార్లో ఒక రైల్వే కేసులో అండి ఒక 30 ఏళ్ళు విచారించి 115 రూపాయలు జరిమానా విధించి పంపించారు. 30 ఏళ్ళ పాటు 30 ఏళ్ళ పాటు 30 ఏళ్ళు తిరుగుతూనే ఉంటాడు. అలాంటివి ఎన్ని ఉన్నాయి సార్? ఇప్పుడు హరీష్ రావు గారు తిరుగుతున్నారు,
సో ఇవన్నీ కళ్ళ ముందు కనబడుతూ కూడా మనం ఏమీ కాకుండా అలాంటిది కొన్ని ఏంటంటే కోర్టే అది కొట్టేసింది, ఎక్విటీ చేసింది, కల్ప్రిట్స్ కాదు, వాళ్ళు అక్యూజ్డ్గా కాదు, సంబంధం లేదని వచ్చిన తర్వాత మళ్ళీ తిరిగి అంటే మళ్ళీ వెనక్కి వెళ్ళామనుకుంటే విద్యాశాఖలో జరిగిన నిర్లక్ష్యం, దాన్ని స్కామ్ అని లేవు, నిర్లక్ష్యం. అది నిర్లక్ష్యానికి సమాధానం ఏంటంటే శిక్షిస్తామని ఎవరన్నా అనుకుంటే ఎలా? ఇప్పుడు నిర్లక్ష్యానికి బాధ్యత వహిస్తే ఆ డిఓలో పేపర్లు దిద్దిన వాళ్ళు సస్పెండ్ చేస్తే అది ఒకటి. అంతేకాకుండా ఎక్కడ పాత కాపు కేసు తీసుకొచ్చి రైల్వే దానికి సంబంధం లేని వాళ్ళందరినీ సంబంధం ఉన్నట్టుగా ఇరికించి పోరాటం చేద్దాం అంటే ఎట్లా? ఇప్పుడు దీని గురించి మరి విద్యాశాఖ గురించి ప్రస్తావన వచ్చింది కాబట్టి ఇదే విద్యాశాఖలో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో జరిగిన 3 పెద్ద కుంభకోణాల గురించి ఈరోజు పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెళ్ల మనోహర్ గారు అప్పట్లో జనసేన నాయకుడికి ఇంతండి ఈ మాత్రం దస్తాలు 10-15 దస్తాలు ఎవిడెన్స్ తీసుకొచ్చారు. సింగిల్ సెంటీమీటర్ ప్రోగ్రెస్ లేదు అందులో. మరి ఆ కేసులు ఏమైనాయి? 25,000 కోట్ల రూపాయలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం 25,000 కోట్ల రూపాయల కుంభకోణానికి విద్యాశాఖలో తీసుకున్న 3 కీలక నిర్ణయాలకు సంబంధించి పాల్పడింది అనే అభియోగాలకు సంబంధించిన ఆధారాలు అవన్నీ ఏమని చూపించగలరు సార్? ఒకటి ఏంటండి, అదేంటి సార్, బైజూస్ ఒకటి ఇచ్చారు, బైజూస్ ట్యాబ్లు ఇచ్చారు. ట్యాబ్లు ఎక్కడ మార్కెట్ రేట్ ఎంత ఉంది, లేకపోతే బల్క్ మీద కొన్నప్పుడు ఎంత రేట్ అయిందో ఎక్స్చెక్కర్ నుంచి వెళ్ళిన రెవెన్యూ రిసిప్ట్స్ ఉన్నాయి, చూసుకోమని ఒకసారి కాగ్ రిపోర్ట్. దీనికి తగ్గట్టు బైజూస్ దీని అభియోగాలు మోపుతున్నారు. కానీ అది ఒక సిఎస్ఆర్ యాక్టివిటీ కింద ఒక సంస్థ. ఆధారాలు కూడా ఇచ్చారు ఆయన. ఏమని ఇచ్చారు? నాదెళ్ల మనోహర్ గారు మీడియాకు కూడా షేర్ చేశారు ఆధారాలు ఇంత. మరి ఆధారాల బేస్గా కేసులు పెట్టి ఉండాలి కదా. ఎంత కట్ట చూపించినా నేను తీసుకొస్తాను సార్. నేను డిబేట్లో పార్టిసిపేట్ చేసినప్పుడు డైరీలు రాస్తాను నేను. ఆ డైరీలను తీసుకొచ్చి పెట్టి ఇవన్నీ ఎవిడెన్స్లు అంటే ఎక్కడ అవుతాయి? వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉంది, కానీ ఎవిడెన్స్ ఉంటే ఎందుకు ప్రోగ్రెస్ ఉండదు? అదే అడుగుతున్నా. ఇప్పుడు మాటలు సార్ మెల్లి చెప్తున్నాను, సంవత్సరం పొద్దుయింది, రంగుల విషయం ఆడదాం. ఎన్ని వేల కోట్లని పేపర్లు రాశారండి. ఇదే అసెంబ్లీ సాక్షిగా ఇదే గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారే 199,50,00,000 మాత్రమే రంగులకు ఖర్చు పెట్టారంటే ఈ అపవాదులన్నీ ఎవడ మోసుకుతారు కదా. బాధ్యతారాహిత్యమైన రాతలు రాసి ఆ బాధ్యతారాహిత్యమైన రాతల్ని జస్టిఫై చేద్దాం అన్న దాంట్లో ప్రభుత్వాలు కూడా అదే పని మీద అదే సంకల్పాలు తీసుకుంటే ఎవడే చేయగలుగుతారు. నిజమే, ప్రభుత్వానికి తీరని అన్యాయం జరిగితే దాని మీద మీరు నేను దానికి ఏమని మాట్లాడుతున్నారు సార్? ఇప్పుడు ఏంటి లెక్కర్ కేసు కింద మీద తిరగదోసేది, నన్ను జైల్లో పెట్టారు కాబట్టి ఇండియన్ పెట్టను, ఈ ప్రవచనాలు ఎందుకంటాను నేను? నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు అవినీతి చేస్తే, నిజంగా అవినీతి జరిగితే విత్ సబ్స్టాన్షియల్ ఎవిడెన్స్, అదే కదా న్యాయస్థానం మొత్తుకుంటుంది. ఎల్లయ్య పొల్లయ్య చెప్పిన మాటలతో కేసులు కాదు కదా. నాడు శంకర్రావు ఇచ్చిన కంప్లైంట్తో కేసు పెట్టుకుంటే సిబిఐ ఈడీ కేసులు ఎక్కడికి వెళ్తున్నాయి చూడమండి ఒకసారి. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు వ్యవస్థలను ఇదే పనా? అందుకే కదా గౌరవ సుప్రీంకోర్టు తమిళనాడుకిను దీంట్లో ఈడీ ఇన్వాల్వ్మెంట్స్కి ఛత్తీస్గఢ్ దానికి ఏమని చెప్పింది? ఒక ప్రభుత్వ పాలసీలని డిఫర్ అవుతున్నప్పుడు ఫైనాన్షియల్ ఇర్రెగ్యులారిటీస్ని ఐడెంటిఫై చేయండి అని. ఇక్కడ విజయసాయిరెడ్డికి కసిరెడ్డికి ఉన్న ఈ ఇండివిజువల్ తగువుల్లో తీసుకొచ్చి నేను 100 కోట్లు అప్పు ఇచ్చానంటే అది మనీ లాండరింగ్. అది వాళ్ళిద్దరి మీద పర్సనల్ కంప్లైంట్లతో దాన్ని చూడవలసింది. ఏకంగా లెక్కర్ స్కామ్ కూడా పెట్టి పాడితే వాట్ బై దీస్ పీపుల్ ఆర్ కనెక్టెడ్. సో అదే విజయసాయిరెడ్డి గారిది, కసిరెడ్డి రాజరెడ్డి గారిది వాళ్ళ ఇద్దరి వ్యక్తిగత వివాదం అంటారు. ఇట్స్ నాట్ వ్యక్తిగతమే కదా సార్. నేను 100 కోట్లు ఇచ్చాను, ఏం బిజినెస్ చేసాడు గవర్నమెంట్ చెప్తుంది, ఇక్కడున్న ఏపీలో ఉన్న ఇండియా గవర్నమెంట్ చెప్తుంది, 2 ఇంజన్ల సర్కార్ గవర్నమెంట్ చెప్తుంది ఏంటంటే మొత్తం 98,000 కోట్ల రూపాయల స్కామ్ ఇది, విచ్ ఇస్ బిగ్గర్ దాన్ ది వాల్యూమ్ ఆఫ్ ఢిల్లీ లిక్కర్ స్కామ్. 98,000 కోట్లు అంటే మన రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్కి ఒక ఏడాది బడ్జెట్ కింద వేసుకోవచ్చు దగ్గర. నేను ఇంకో మాట చెప్పనా, త్రూ అవుట్ సినారియోలో 5 years లిక్కర్ మీద ఎంత సంపాదించారు అంత అవినీతి జరిగిందని ఇండైరెక్ట్గా బ్లేమ్ చేస్తున్నారు వీళ్ళు. లిక్కర్ మీద వచ్చిన ఆదాయం ఎంతో తెలుసు మీకు? 1,103 కోట్లు, 1,13 కోట్లు మొత్తం ఆదాయం వచ్చింది టోటల్ 5 years లిక్కర్ మీద ఎక్స్చెక్కర్కి. అందరూ 98,000 కోట్ల అవినీతి అంటే ఆదాయమా లాభమా? ఎందుకంటే ఆదాయం ఎప్పుడు ఎందుకంటే మనకి 19% నాకు తెలిసి 10 ఏళ్ళ నాడు కూడా మన ఎంటైర్ బడ్జెట్ రెవెన్యూస్ లెక్క చేస్తే 19% లిక్కర్ మీద వచ్చేది మనకి ఆంధ్రప్రదేశ్కి అప్పట్లో. సరే సార్, ఇప్పుడు అదే పరిస్థితి 19% మీరు ఈక్వల్ అంటూ నేను చెప్పిన 1,13,000 కోట్లు అనుకున్నాం. మీరు చెప్పిన 98,000 కోట్లు దాంట్లో అవినీతి జరిగిపోయిందంటే మరి 70,000 కోట్లు 80,000 కోట్ల దగ్గర తెలుగుదేశం కదా. బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురంధరేశ్వరి గారు కేంద్ర ప్రభుత్వానికి నివేదన చేసింది. ఏమని? రాష్ట్ర ఖజానాకు వచ్చింది అంతా ఇంటికి పట్టుకెళ్ళిపోయారని చెప్పింది ఆవిడ. 98,000 కోట్ల నేను అంటుంది అదే సార్. అంతానే మాట. ఇప్పుడు పక్క ఇదే అనితమ్మ గారు ఇవాళ మా హోంమంత్రి గారు ఆవిడ గర్వంగా చెప్తుంది, మీ నాన్నలు అందరూ ఇంట్లో మందు తాగబట్టే కదరా ఆదాయం వస్తేనే అమ్మ ఒడి మిగిలిన పథకాలు ఇచ్చారని. మరి రెండిట్లో ఏది దేన్ని జస్టిఫై చేయాలో సార్ చెప్పమనండి. దీనికి ఎక్కడ లాజికల్ ఎండ్ ఉండాలి? ఉండదండి. ఎండ్లెస్ నాన్సెన్స్ లాజికల్ ఎండ్ సార్. ఏ కట్ అండ్ రైజర్ ఫర్ ఎండ్లెస్ నాన్సెన్స్ అంటే ఇలాగే ఉంటుంది. దిల్ విల్ నాట్ బి ఎన్ ఎండ్. తర్వాత ఇంకా మన ఢిల్లీ డెవలప్మెంట్స్ కనుక చూస్తే లోకేష్ గారికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు పూర్తి స్థాయిలో
సపోర్ట్ చేసి భవిష్యత్ ముఖ్యమంత్రి లోకేష్ అని చెప్పి ఆశీర్వదించారని చెప్పి ఢిల్లీ మీడియా మెన్షన్ చేస్తుంది. అందరూ రాశారండి, నాట్ ఓన్లీ ఇంగ్లీష్, హిందీ మీడియా కూడా. సో లోకేష్ గారి పాపులారిటీ ఇట్ హాస్ గోన్ లైక్ ఎనీథింగ్ అంటే అంత స్థాయికి వెళ్ళింది. వెళ్తుందండి. ఎందుకంటే ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారికి మంచిగా జరుగుతున్నంతకాలం బాగా పొగిడిన ఉదంతాలు చాలా ఉన్నాయి. ఇప్పుడు రివర్స్ పొగిడించుకునే స్థాయికి ఆయన ఎదిగారు కాబట్టి ఆయన వేసిన ఏ బిస్కెట్ అయినా ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఆ మాటకు వస్తే ఇన్స్టెంట్ రియాక్టివ్ మోడ్లో మహానాడులో వర్కింగ్ ప్రెసిడెంట్ అనౌన్స్ అయిపోవాలి, లేదంటే ఉప ముఖ్యమంత్రి స్థాయి పవన్ కళ్యాణ్ గారితో పాటు పక్క సీటు కూడా ఆయనకే రావాలి. మరి అవి జరగలేదే. దెర్ ఆర్ సమ్ డెవలప్మెంట్స్. నేను మీరు ఒక సర్వే ఇచ్చారు, జ్ఞాపకం ఉందా? కేకే సరే అందులో అంటే ఆయన పెట్టిమండి కేకే గారిని కలిశాను మొన్న. కలిసినప్పుడు ఆయన డీటెయిల్గా మాట్లాడారు. 19 స్థానాలు అయితే అసలు చీకిపోతాయి కూటమి మొత్తానికి. కేవలం తెలుగుదేశం ఒక్కటి అనలేదండి, దాంట్లో బీజేపీ ఎమ్మెల్యేలు ఉండొచ్చు, జనసేన ఎమ్మెల్యేలు ఉండొచ్చు, ఎక్కువ వాళ్ళే ఉంటారు. బీజేపీను ముఖ్యంగా బీజేపీ వాళ్ళు ఉంటారు. వెళ్తే ఏమి ఉందో దమిడికి ఉపయోగపడుతుంది ఇది. నెక్స్ట్ జనసేనలో తెలుగుదేశం నుంచి వచ్చిన వాళ్ళు ఇటు తేల్చుకోలేక ఆ ఫ్రిక్షన్లో వాళ్ళ పనే పని చేయాలి. 19 మంది ఎమ్మెల్యేలు దే విల్ బి అవుట్ రైట్గా అవుట్ అని చెప్పారు. అండ్ ఇంకోటి గ్రోయింగ్ పాపులారిటీ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ఆయన మాట్లాడారు అందులో. ఏది ఆయన రాజకీయాల్లోకి ఇంకా పూర్తి స్థాయిలో రాలేదు, పూర్తి స్థాయి కాదు అసలు ఆయనకి ఇంతవరకు ఈ డి నాట్ టేక్ ఎనీ కాల్ ఆన్ దట్. నేను ఇది ఎందుకు మిమ్మల్ని అడిగానంటే 7% ఆయన రాజకీయాలతో ప్రస్తుతం సంబంధం లేకపోయినా కూటమి ముఖ్యమంత్రి అభ్యర్థిగా 7% తోటి ఎన్టీఆర్ 3rd ప్లేస్లో ఉన్నారు. మొదటి ప్లేస్ పవన్ కళ్యాణ్ గారిదే 39%, లోకేష్ గారు 33% తోటి ఉన్నారు, 7%. అండ్ ఇంకోటి డిఫరెంట్ ఏజ్ గ్రూప్స్ గురించి కూడా మాట్లాడుతూ 18 to 25, 26 to 40, 41 to 60లో ఆల్మోస్ట్ 11% అండ్ ఆడ్ మళ్ళీ ఎన్టీఆర్కే ఇచ్చారు. మీరు 11+7 కలపండి ఫస్ట్, 18. మీకు ఇంకొక ఈక్వేషన్ చెప్తా. తెలుగుదేశం ఆయనలో తెలుగుదేశం రామారావు గారిని నమ్ముకుంటూనే ఈరోజు దాకా 90% తెలుగుదేశం ఉంది. రిమైనింగ్ 10% గురించి తర్వాత మాట్లాడదాం. ఈ 90%లో జూనియర్ ఎన్టీఆర్ గారు అంటే కన్సర్న్ చూపించే వాళ్ళు మోర్ దాన్ 50% ఉంటారు. సో ఆబ్వియస్లీ ఎందుకంటే రామారావు గారి లెగసీనే చాలామంది కోరుకునే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఆయన తత్వం, ఆయన వితరణ ఇవన్నీ చాలా వేరు. సో ఆ ప్రాస్పెక్టివ్లో ఆయన కేకే సర్వే విషయంలో మీరు మాట్లాడుతున్న దాంట్లో ఏంటంటే దర్ ఆర్ 2 dimensions. వన్ ఈజ్ 19 మంది ఇటు నుంచి అంటే 164లో 19 మంది అంటే 21 జనసేన వాళ్ళని తీసుకున్నా, మిగిలిన వాళ్ళు బీజేపీ వాళ్ళని తీసుకున్నా యాజ్ యూజువల్ ప్యాథటిక్ పర్ఫార్మెన్స్కి కన్ఫైన్ అయి ఉన్నారు వాళ్ళు. ఎట్లా అండి 19 మందిలో కొన్ని మీరు అన్నట్టు 10 మంది బీజేపీ జనసేన నుంచి ఉన్న 9 మంది కదా వీళ్ళకి ఉన్నది, వీళ్ళకి వచ్చిన నష్టం 9 కదా. మీరు ఉన్నాడు సార్ ఒకసారి 134లో 9 పోతే ఇప్పుడు మెయిన్ మీకు 125 సార్ బేసిక్స్ మాట్లాడదాం. ఎప్పుడైతే జనసేన బీజేపీ కూటమితో సపోర్టివ్ నేచర్ లేదన్నప్పుడు యాజ్ యూజువల్ వీళ్ళు దగ్గర 40% కన్ఫైన్ అవ్వాల్సిందే కదా. మీరు ఓవరాల్ ప్రాస్పెక్టివ్ మాట్లాడితే నేను ఎప్పుడు జనసేన, తెలుగుదేశం, బీజేపీ అండ్ వైఎస్ఆర్సీపీ అని తీసుకుంటే 1 decade కంప్లీట్ చేసుకున్న వైఎస్ఆర్సీపీకి 40% ఓట్ బ్యాంక్ స్థిరంగానే ఉంది, పోతే పోయినాడు ఎలక్షన్స్. తెలుగుదేశానికి కూడా గెలిపోవడంకి అతీతంగా 40% బ్యాంక్ సస్టైన్ అవుతుంది 4 decade పార్టీకి. ఇక్కడ మిగిలింది జనసేన బీజేపీ. వీళ్ళకైతే ఎదుగుదల లేదు. ఎక్కడ తెలుగుదేశం ఆచ్ఛేదన ఇస్తేనే ఎదుగుదల. జనసేన 18% ఓటింగ్ ఉంది కదా. నేను కాదంటలేదు సార్, ఎక్కడ 18%? మీకు ట్రాక్ రికార్డ్ చూపిస్తాను. నేను సపోర్ట్ చేస్తాను అన్నప్పుడు 2% ఓటు ర్యాలీ అయింది. ఏది ఎన్డీఏ కూటమికి. ఆయన నిలబడలేదు అప్పుడు పవన్ కళ్యాణ్ గారు. రెండోసారి ఆయన నిలబడినప్పుడు ఎంత ఓట్ బ్యాంక్? ఇన్ బిట్వీన్ 5 to 6% ర్యాలీ అయింది. ఇప్పుడు ఈ ఎలక్షన్ దగ్గర 6.5% టోటల్ ఆయన ఇండిపెండెంట్ ఎబిలిటీతో మొత్తం రాష్ట్రం అంతా. మీరు 21 స్ట్రైక్ రేటే మాట్లాడతారు. ఐమ్ టాకింగ్ అబౌట్ 175లో ఈయన 6.5% అగ్రిగేట్ని కంట్రిబ్యూట్ చేస్తే తెలుగుదేశానికి ఒక పెరుగుదల కనబడింది. అదే గెలుపుకి సక్సెస్ అనుకుందాం. సో ఇప్పుడు మీరు ఎప్పుడైతే జనసేన వల్ల ఉపయోగం లేనప్పుడు మన వాళ్ళు తెలుగుదేశం వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, ఏరు దాటిన తర్వాత బోడిమల్ల సిద్ధాంతాన్ని ఆవిష్కరించిన వాళ్ళు వాళ్ళే. ఇప్పుడు వీళ్ళతో ఉపయోగం లేనప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? ఈ నెగిటివ్ని వాళ్ళ పక్క వేసుకున్నారు అనుకోండి, దాని బదులు ఏం చేయాలి అన్నది ఆలోచిస్తారు. సో ఇక్కడ మీకు ఎప్పుడైనా సరే ఓటు బ్యాంక్ని స్థిరీకరించుకోవడానికి ఉపయోగపడడం ప్రతిసారి అన్నది ఈక్వేషన్ జస్టిఫై అవుతుంది. పాలిటిక్స్లో 1+1 = 2 అన్నది ఎప్పుడు చెప్పలేరు. ఈసారి అయింది, బట్ ఎవ్రీ టైమ్ ఇట్ ఈస్ నాట్ దట్. ఈసారి 1+1 = 3 అయింది. ఎందుకంటే అవిటివాడిని కూడా చూడండి, ఇద్దరు గట్టిగా ఉన్న వాళ్ళు ఇంట్లో కుటుంబాలు ఎలా సాక్కుని వస్తారో అలా బీజేపీ వాళ్ళు కూడా సాక్కుని వచ్చారు వీళ్ళు. మరి వాళ్ళకి కూడా ఎంతో కొంత ఉంది కదా. ఏదీ లేదు, 0.83%. 8% పెరగలేదు. 0.83%. సో అది కూడా ఎక్కడైనా తెలుగుదేశం ఉంటే చెప్తున్నాను కదా, తెలుగుదేశం ధర్మం భిక్షం వేస్తే బీజేపీ వాళ్ళు నిలబడతారు. లేకపోతే వాళ్ళకి ఇండివిజువల్గా స్వతంత్ర ప్రతిపత్తి లేనిది వాళ్ళకి.
ఆంధ్రప్రదేశ్లో. ఆంధ్రప్రదేశ్లో. మిగిలిన నార్త్ ఇండియాలో అంటే మన దగ్గర డబ్బులు ఎత్తుకెళ్ళి వాళ్ళకి పెంచితే అలాగే అవుతారులేండి. ఇప్పుడు ఏంటంటే 2029కి మీ ప్రొడిక్షన్ ఏంటంటే కేకే 29 దాకా నేను ఒక జమిలీ కనుక ఉంటే మాత్రం వీళ్ళకి టెన్యూర్ తగ్గుతుంది. వీళ్ళు గమనించవలసింది ఏంటంటే ఎన్డీఏ కూటమి 5 ఏళ్ళ టెన్యూర్లో ఈ యాంటీ ఇన్కంబెన్సీని మీరు ఏదో విధంగా సస్టైన్ చేయొచ్చు. లాస్ట్ టైం మీరు ఎక్స్పెరిమెంటల్గా పసుపు కుంకుమనో అయితే ఆ లాస్ట్ 3 months మీరు నిరుద్యోగ వృత్తి పెంచి పెన్షన్ పెంచి గిమిక్ చేయగలిగారు టు సస్టైన్ యువర్ 40% దగ్గర ఓటు బ్యాంక్ని. బట్ వెన్ ఇట్ కమ్స్ టు దిస్ మీకు 5 years టెన్యూర్ కాకుండా కుదించబడుతుంది 2 ఏళ్ళు. కుదించబడినప్పుడు 1 year ల్యాగ్ని కాన్ఫిడెంట్ జమిలీ వస్తుందని. అంటే మరి పరిణామాలు అలాగే ఉన్నాయి కదా సార్. అలాగే కేంద్రం ఏడాది కులగణన అయిపోయి వచ్చే ఏడాది డీలిమిటేషన్ అయిపోతాయి. ఇంకా మరి నెక్స్ట్ ఉన్నది ఏంటి? అందులో మోడీ గారు ఈసారి గెలవకపోతే పరిస్థితి బీజేపీ ఎలా ఉంటుందో వాళ్ళకే తెలుసు. సో ఈ ఉపద్రవం కనుక వీళ్ళు కూర తెచ్చుకున్నారు అనుకోండి పొరపాటున ఏమవుతుంది? ఇది లీడ్ అవుతుందా లీడ్ అవుతుందా? యాడెడ్ యాడ్జెక్టివ్ ఇది. టెన్యూర్ తగ్గుతుంది. టెన్యూర్ తగ్గుతుంది. ఇప్పుడు మీకు ఇంకో ప్రాబ్లం ఎక్కడ వస్తుంది? నెక్స్ట్ ఇయర్ అంతా యాక్టివిటీతో ఉంటుంది. కులగణన, జనాభా గణన, తర్వాత వీళ్ళు ప్లాన్ చేసుకుంటారు ఏ ప్రాతిపదిక మీద ఇది. దానికి తోడు వీళ్ళు గవర్నమెంట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళు అనుకూలంగా మార్చుకోవచ్చు. ఇప్పుడు వైఎస్ఆర్ కడప జిల్లా పేరు మార్చడం ఈజీగా, కానీ ఇక్కడ డీలిమిటేషన్లో క్యాండిడేట్లని కులాలని బేస్ చేయడం చాలా ఈక్వేషన్స్ ఉంటాయి. ఆ ఈక్వేషన్స్లో టైం వేస్టే కదా. ఇది కాక లాస్ట్ ఎలక్షన్ ఇయర్లో వీళ్ళు చేతిలో దగ్గర 3 నుంచి 6 నెలల పాటు ఎలక్షన్ కమిషన్ ఆదివారంలో ఉంటుంది. ఇంకా డిస్క్రిప్షన్స్ ఎక్కడ డెలివరీస్ అవుతాయి? అప్పుడు కష్టాలన్నా కదా. సో వచ్చే ఏడాది సెప్టెంబర్ తర్వాత నుంచి కొంచెం టఫ్ టైమే. అలా సెప్టెంబర్ తర్వాత వచ్చి ఆగస్టు ముందు ఉంటుంది కదా, ఇవన్నీ లీడ్ అవుతాయి. సరే ఆగస్ట్ సంక్షోభాలు వాళ్ళకి అలవాటే, దాని నుంచి ఓవర్కమ్ అవుతారు, బయటపడతారు. ఈ డీలిమిటేషన్తో సంక్షోభాలకి తెరలేపబడతాయి. ఇప్పుడు ఉదాహరణకి పిఠాపురంలో దగ్గరే డీలిమిటేషనే సంక్షోభానికి కారణం అవుతుందంటారా? చాలా వరకు ఛాన్స్ ఉంటాయి. ఎందుకంటే ఇప్పుడు ఉదాహరణకి పిఠాపురం ఎగ్జాంపుల్ తీసుకుందాం. వరం గారు నియోజకవర్గం వెళ్తారా, లేదంటే వాళ్ళ అమ్మగారు పుట్టినలో ఏదైనా పక్క నియోజకవర్గం ఇచ్చారు అనుకోండి, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు దాన్ని, ఇలాంటి ఫ్రిక్షన్స్ ఉంటాయి ఉండవా? అని ఉంటాయి. బట్ దే విల్ ఓవర్కమ్ అని. ఓవర్కమ్ అందరూ చెప్పేస్తారు ఇక్కడ కూర్చుని, ఎందుకంటే పవర్లో ఉన్నారు కాబట్టి 164 కాబట్టి అన్నీ చెప్తూ ఉంటారు. బట్ లోకల్ నా లీడర్ యొక్క డైమెన్షన్స్, లోకల్ లీడర్ యొక్క ఫ్లేవర్ అండ్ ఫ్రాగ్రెన్సెస్ ఇవన్నీ ఎక్కడ అంతకన్నా రీడ్ అవ్వాలి. సో దాని మీద పని పెట్టుకోవాలి కదా. ఇంపార్టెంట్ పాయింట్ అంటే డీలిమిటేషన్ అనేది ఏపీ రాజకీయ సమీకరణాల్లో మార్పు తీసుకొస్తుంది, సంక్షోభానికి కూడా కారణం అవుతుంది అంటారు. ఆబ్వియస్లీ ఇప్పుడు నియోజకవర్గాల మార్పుల్లో ఒకరికో పోతుంది. కొన్ని ఉదాహరణకి ఎస్సీ ఎస్టీ నియోజకవర్గాలు పోతాయి. వాళ్ళని ఎక్కడో దగ్గర సిట్టింగ్ ఎమ్మెల్యేలు మినిస్టర్లు ఉంటారు, వాళ్ళని ఎక్కడో దగ్గర అకామిడేట్ చేయాలి కదా. వాళ్ళకి ఎవరిని ఎత్తి మీ పిడిగేస్తారు? అందరూ దేవుని నోమలాగా సాక్రిఫైజర్స్ ఉంటారు కదా. 5 ఏళ్ళ పాటు యుద్ధం చేసి యుద్ధంలో గెలిచి టైంలో కూడా ఓడిపోయిన వాడికి ఇచ్చేది టఫ్ టైం ఎవరికి ఉండవచ్చు కూటమిలో. చాలా మందికి ఉంటాయి. ఇప్పుడు రాజమండ్రి ఇలాంటి వాటిల్లో బుచ్చే చౌదరి గారు సీనియారిటీని ఇవన్నీ పక్కన పెట్టి ఛాన్సెస్ ఆర్ వెరీ బ్రైట్. ఆయన ఎలాగో నెక్స్ట్ టైం కంటెస్ట్ చేయబో అదే అవన్నీ చేయాలి ఇండికేషన్ ఇచ్చారు. బట్ దేర్ ఆర్ సర్టన్ కాన్స్టిట్యున్సీస్ అక్కడ మీరు అన్నట్టు వచ్చే అవకాశం. నేనైతే పార్టీల పరంగా ఎవరికి ఎక్కువ సంక్షోభం అంటే రూలింగ్ గవర్నమెంట్కి ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు ఓడిపోయిన వాళ్ళకి ఏముంది సార్, డబ్బులు తెచ్చుకుంటావా, దాన్ని బట్టి టికెట్ ఇస్తాను, ఇలాంటివన్నీ మారుతూ ఉంటారు. అక్కడ వాళ్ళు ఫిల్టర్ చేసుకోవడం ఈజీ అవుతుంది అపోజిషన్ పార్టీస్కి. బట్ రూలింగ్ గవర్నమెంట్కి సిట్టింగ్ ఎమ్మెల్యే అంటాడు, నేను నా నియోజకవర్గాన్ని ఇది డెవలప్ చేసి చూసుకున్నాను. ఇప్పుడు ఎర్రగొండపాలెం ఆదిమూల సురేష్ అదే తలకాయ నొప్పి, ఇప్పటికీ సెటిల్ అవ్వలేదు. ఆ దెబ్బకి 3 స్ట్రగ్లర్స్, ఒక్క చంద్రశేఖర్ ఒకటే గెలిచాడు. దానివల్ల వరికోట అశోక్ బాబు ఇక్కడికి వచ్చి వేమూరు వచ్చి ఓడిపోయాడు. ఈ చేసిన దరిద్రానికి ఎలాగో ఈయన ఓడిపోతాడు. సో ఇవన్నీ గమనించుకోగలిగితే అలాంటివి ఈ ఫ్రిక్షన్స్ ఎక్కడ నుంచి ఎక్కడికి లీడ్ అవుతాయంటే రూలింగ్ గవర్నమెంట్కి డిసడ్వాంటేజెస్ ఎక్కువ ఉంటాయి. రైట్. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా రాష్ట్రంలో ప్రత్యేకించి గడిచిన వారం 15 రోజులుగా అంబటి రాంబాబు ఎమర్జ్ అవుతున్న తీరు వైఎస్ఆర్సీపీ నుంచి. అంటే ఒక స్ట్రగుల్ వచ్చింది, స్ట్రగుల్కి కొట్లాడి నిలబడటం, అలాగే తన స్టాండ్ని జస్టిఫై చేసుకోవడానికి జనంలోకి వెళ్ళటం, ఎక్కడ గివప్ చేయకుండా. ఇది మొత్తానికి వైఎస్ఆర్సీపీ వైపు నుంచి ఉన్న ఒక పాజిటివ్ ఎలిమెంట్. సరే ఆయన మీద ఉండే ఆరోపణలు, లేకపోతే పోలీసుతో గొడవ పట్టాలు, వీటన్నిటి మీద ఎలాగో కేసు ఫైల్ అయింది. వైఎస్ఆర్సీపీలో మొన్నటి వరకు మోనార్క్ లాగా ఉన్న జగన్మోహన్ రెడ్డి కొంత డెమోక్రటిక్